సైనిక కుట్రలు పారలేదు. ప్రజా ప్రభుత్వాన్ని కూలదోయాలన్న కుయుక్తులు నెరవేరలేదు. టర్కీలో సైన్యం తిరుగుబాటు వ్యూహం బెడిసికొట్టింది. ప్రజల ఐక్యత ముందు సైనిక శక్తి పనిచేయలేదు. తిరుగుబాటు నేతలపై ఉక్కుపాదం మోపి పవర్ ఏంటో చూపింది టర్కీ సర్కార్. అధ్యక్షుడు విహారయాత్రకు వెళ్లారు. ఇంతకు మించిన అవకాశం లేదనుకున్నారు. గుట్టి చప్పుడు కాకుండా కుట్రలకు తెరతీశారు. కంచుకోటగా ఉండి దేశాన్ని రక్షించాల్సిన వాళ్లే ప్రభుత్వంపై తిరగబడ్డారు. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ దేశంలో లేని సమయం చూసి సైన్యం తిరుగుబాటు చేసింది. ప్రధాన నగరాలైన ఇస్తాంబుల్, రాజధాని అంకారాలను స్వాధీనం చేసుకునేందుకు విఫల యత్నం చేసింది. సాయుధులైన బలగాలు నగరాల్లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించాయి. పోలీసులపై కాల్పులు జరిగాయి. యుద్ధ ట్యాంకులను వీధుల్లోకి పంపించి ప్రజలపై తుపాకులను ఎక్కుపెట్టారు. ముందుగా ప్రభుత్వ ఛానల్ను, రేడియోను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తిరుగుబాటు సైనిక నేతలు మార్షల్ లా విధిస్తున్నట్లు ప్రకటించారు. ఎదురు తిరిగిన ప్రజలను, అధికారులను కాల్చిపడేశారు. ఏం జరుగుతుందో తెలీదు. ఉగ్రవాదులు మళ్లీ విరుచుకుపడ్డారా అని టర్కీ ప్రజలు భయపడిపోయారు. కానీ క్షణాల్లోనే ఏం జరిగిందో తెలిసిపోయింది. దేశంపై తిరుగుబాటు జరిగింది. సైనిక కుట్రలను తిప్పికొట్టేందుకు వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది. మార్మారిస్ కు విహారయాత్రకు వెళ్లిన అధ్యక్షుడు హుటాహుటిన టర్కీ చేరుకున్నారు. అంకారా ఎయిర్పోర్ట్లోని పరిస్థితిని సమీక్షించారు. తిరుగుబాటు నేతలను ఏరిపారేయాలంటూ అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. సైనిక తిరుగుబాటు దేశ ద్రోహ చర్య అని, తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు. టర్కీ ప్రజలంతా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. అంకారా, ఇస్తాంబుల్లో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి సైనిక వ్యతిరేక నినాదాలు చేశారు. తిరుగుబాటు నేతలు హింసకు దిగినా ప్రజలు మాత్రం వెనుకడుగు వేయలేదు. ప్రజల మద్దతు లభించడంతో అధ్యక్షుడు ఎర్డోగాన్ కూడా పట్టు మరింత బిగించారు. సైన్యంలో తిరుగుబాటు చేసిన వర్గాన్ని అణిచివేసేందుకు అదనపు బలగాలను రంగంలోకి దించారు. తిరుగుబాటుకు అనుకూలంగా వ్యవహరించిన 700 మందిని అదుపులోకి తీసుకున్నారు. అంకారా గగనతలంపై నిషేధం విధించి తిరుగుబాటు నేతలపై నిఘా పెంచారు. పరిస్థితి చేయిదాటిపోకుండా సోషల్ మీడియాపైన ఆంక్షలు విధించింది. టర్కీలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నింది ఎవరు? సైనిక తిరుగుబాటు వెనక ఉన్న వ్యక్తి ఎవరు? అధ్యక్షుణ్ణి హతమార్చాలన్న కుయుక్తులకు కారణం ఏంటి? ఎప్పుడో దేశం విడిచి వెళ్లిపోయిన ఓ మత ప్రచారకుడికి సైనిక కుట్రకు సంబంధం ఏంటి? ఫెతుల్లా గులెన్ ఇస్లాం మత ప్రచారకుడు. అమెరికాలో ఉంటున్న టర్కీ దేశస్థుడు. సైనిక తిరుగుబాటు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఈయనే అనేది టర్కీ ప్రభుత్వ వాదన. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ కు ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా మెలిగిన గులెన్ ఇప్పుడు బద్ధశత్రువుగా మారాడు. సిద్ధాంతాలు, విధానాల పరంగా ఇద్దరి మధ్య ఎన్నో విభేదాలున్నాయి. ఇస్లాం మత ప్రచారం ద్వారా, ప్రసంగాల ద్వారా టర్కీ సమాజంలో అనేక మందిని ప్రభావితం చేసిన చరిత్ర గులెన్ కు ఉంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఫెతుల్లా గులెన్ టర్కీ నుంచి అమెరికాకు మకాం మార్చారు. టర్కీ సైన్యంలో ఉన్న మైనారిటీ వర్గంతో చేతులు కలిపి ఫెతుల్లా గులెన్ తిరుగుబాటు చేయించినట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. టర్కీ యువతలోనూ, న్యాయ వ్యవస్థలోనూ గులెన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. మన దేశంలో జకీర్ నాయక్ తరహాలోనే స్వచ్ఛంద సంస్థల ద్వారా నిధులు సేకరించి ఇస్లాం ప్రబోధాలు చేశారు. 100 దేశాల్లో 1000కి పైగా స్కూల్స్ ను నడుపుతున్నారు. టర్కీని తమ అధీనంలోకి తీసుకునేందుకు అమెరికా నుంచి గులెన్ కుట్రలు చేసినట్లు అధ్యక్షుడు ఆరోపిస్తున్నారు.